చంద్రబాబు గారి జనాభా పాలసీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారింది. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. మూడో బిడ్డకు నాలుగో బిడ్డకు ప్రోత్సాహకాలు ఇవ్వటం ఉచితమా భవిష్యత్తు వ్యూహమా అనే చర్చలకు దారి తీస్తా ఉంది. వాస్తవానికి జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో పనిచేసే యువత తగ్గిపోతుంది. దాంతో ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, పెన్షన్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇదే సమస్యతో జపాన్, సింగపూర్, హంగేరీ లాంటి దేశాలు ఇప్పటికే కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఎందుకంటే పిల్లలు తగ్గిపోతే దేశ అభివృద్ధి నెమ్మదిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు యువ జనాభా అవసరం అనే ఆలోచనతోటే జనాభా పాలసీ గురించి మాట్లాడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఇది కూడా ఓటు బ్యాంక్ రాజకీయమే అని విమర్శిస్తున్నారు. ఇంకొందరైతే ఇద్దరు బిడ్డల పైన ఎక్కువ కంటే మూడో బిడ్డ అయితే 30,000, నాలుగో బిడ్డ అయితే 40,000 బాగా చంద్రబాబు నాయుడు ఒకటి అన్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకు ఒకటి అన్నాడు. నువ్వు ముగ్గురు 30,000 రూపాయలు తీసుకో, నలుగురు 40,000 రూపాయలు తీసుకో, నలుగురు మనవలు పుట్టించు, నలుగురు మనవరాలు పుట్టించు, 30,000-40,000 నువ్వు కూడా తీసుకో, బాగుంటుంది. కానీ పేదవాడికి మాత్రం నువ్వు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మాత్రం వాళ్ళ పిల్లలు కనాలా, వాళ్ళకి నువ్వు నగరాలు ప్రకటిస్తావు. నీ దగ్గరికి వచ్చిన మాత్రం నీకు ఒక్క కొడుకు, నీ కొడుకు ఒక్కడు. చంద్రబాబు గారికి ఒక్కడే కొడుకు, లోకేష్ గారికి ఒక్కడే కొడుకు, మరి వీళ్ళెందుకు మూడో బిడ్డ, నాలుగో బిడ్డ గురించి మాట్లాడుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ పాలసీ, పర్సనల్ బయోగ్రఫీ కాదు. మోడీ గారికి పిల్లలు లేరు, కానీ బేటీ బచావో అనే కార్యక్రమం తీసుకురాలేదా? అబ్దుల్ కలాం గారికి పిల్లలు లేరు, కానీ దేశ యువత కోసం కష్టపడలేదా? లీడర్ అనేవాడు సమస్యను తెలుసుకోవడానికి స్వయంగా ఆ పరిస్థితిని అనుభవించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరిని బలవంతం చేయడం లేదు. చాయిస్ పూర్తిగా మీదే. లోకేష్ గారికి ఒక్కరే ఉండటం ఆయన చాయిస్. వేరే కుటుంబం ఎక్కువ మందిని కోరుకుంటే వారికి ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్ ఇది. డెమోగ్రఫీనే దేశ భవిష్యత్తు. అంటే డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ. 20 ఏళ్ల తర్వాత మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముసలి రాష్ట్రంగా ఉండకూడదు అనే ఫ్యూచర్ ప్లానింగ్ ఇదిగా నాకు కనిపిస్తా ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.